ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన సోదర సోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా నిజమైన ప్రార్థనని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపంలోను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం ప్రార్థిస్తాను. ఈ యొక్క అనుదిన దేవుని వాగ్దానము, చిన్న సందేశము మీకు ఆత్మీయంగా బలపరచబడినట్లయితే మీరు ఆత్మీయంగా బలపరచబడిన రీతిగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆత్మీయులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం లేవికాండము 26వ అధ్యాయము 6వ వచనం. నేను మీకు క్షేమము కలుగజేసేదను. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, గొప్ప వాగ్దానాలు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా, నేను మీకు క్షేమము కలుగజేసేదను. ఆమేన్, ఆమేన్. ఈరోజు మనము ఆలోచించినట్లయితే లోకంలో మనకి క్షేమము అనేది కొదువై ఉన్నది. ఏ చోటుకు వెళ్ళినా, ఎక్కడికి మనం వెళ్ళినా, అది ఎంత క్షేమకరమైన ప్రదేశం అని మనం ఆలోచించినా కూడా అక్కడ కూడా ఏదో ఒక ప్రమాదము, అక్కడ కూడా ఏదో ఒక జరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక అనర్థాలు జరుగుతూనే ఉంటాయి, ఏదో ఒక ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. కానీ దేవుడు ప్రతి సమయంలో, ఏ సమయమైనా, ఏ ప్రదేశమైనా కూడా అక్కడ మనకి క్షేమము కలుగజేస్తానని చెప్తున్నాడు. అవును ప్రియులారా, దేవుడు మనకి క్షేమము కలుగజేస్తాడు. మనకి క్షేమాన్ని కలుగజేసేది ఆయన వలనే, మనకు క్షేమము కలిగేది ఆయన వలనే. ఈ లోకంలో అనేక మంది వాళ్ళకి క్షేమం కలగాలని, వాళ్ళు క్షేమంగా ఉండాలని అనేకమైన ఎంతో డబ్బు ఖర్చు పెడతా, ఎంతో యొక్క గ్యాడ్జెట్స్ కొంటూ ఉంటారు. అలాంటి లాక్ సిస్టమ్ అని, సెక్యూరిటీ అని ఏదేదో కొంటూ ఉంటారు. కానీ ఎంత టెక్నాలజీ పెరిగినప్పటికీ, ఎంత బందోబస్తు, ఎంత సెక్యూరిటీ పెరిగినప్పటికీ కూడా మనుషులకి క్షేమము కొదువైనది. ఆ క్షేమము ఎక్కడ మనకి దొరుకుతుందంటే అది కేవలం దేవుడి దగ్గర మాత్రమే. ఈరోజు నీకు నాకు అటువంటివి లేకపోయినా కూడా ఈరోజు మనం ప్రాణాలతో బ్రతుకుతున్నామంటే అది కేవలం దేవుడిచ్చిన కృప మాత్రమే. ఆయన క్షేమము మాత్రమే మనల్ని కాపాడుతుంది. ఆయన తన దూతలు కావలి ఉంచి మనల్ని, మన కుటుంబాన్ని అనుక్షణం కావలి ఉంచుతున్నాడు. కాబట్టి ఆయన మనకి క్షేమం కలుగజేస్తున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు, నేను, మనమందరం బ్రతికి ఉన్నాం. ప్రియ సోదరి, ప్రియ సోదరా, భయపడిపోతున్నావా? ఆందోళన పడిపోతున్నావా? నాకేమవుతుందో, నేనేమైపోతానో, నేను ఎట్లు వెళ్ళిపోతానో, నా జీవితం ఏమైపోతుందో, నా కుటుంబం ఏమైపోతుందో అని బాధపడిపోతున్నావా? దేవుడి రోజు మాట్లాడుతున్నాడు. నేను మీకు క్షేమము కలుగజేసేదను అని మాట్లాడుతున్నాడు. అవును, మనుషులు మనకి క్షేమమును కలుగజేస్తారు. అది కొంతకాలం వరకే, అది కొంత పరిధి వరకే ఉంటుంది. ప్రియ సోదరి, ప్రియ సోదరా, ఒక చిన్న పిల్లవాడిని ఒక పెద్ద మనిషి కొట్టకుండా ఇంకో పెద్ద మనిషి కాపాడొచ్చు. కానీ ఒక పెద్ద వాహనముని ఒక పెద్ద మనిషి ఆపలేడు కదా, ఒక మనిషి ఆపలేడు కదా. అదేవిధంగా మనుషులకి కొన్ని పరిధులు ఉంటాయి. వాళ్ళు మనకి క్షేమము కలుగజేస్తానని, క్షేమంగా మిమ్మల్ని ఉంచుతానని మాట ఇచ్చినప్పటికీ కూడా అది వాళ్ళ చేతిలో ఉండదు. ఎందుకంటే సాతాను యొక్క పన్నాగంలో అంత భయంకరంగా ఉంటాయి. అది మనిషి మాత్రమే ఎదుర్కొనేది కాదు. కేవలము దేవుని తోడుంటే మాత్రమే మనం ఈ లోకంలో ప్రశాంతంగా, క్షేమకరంగా బ్రతుకుతాం. ప్రియ సోదరి, ప్రియ సోదరా, దేవుడి రీతితో మాట్లాడుతున్నాడు. మేము మాత్రం కూడా భయపడకు. నువ్వు ఏ దేశం వెళ్ళినా, ఏ చోటకి వెళ్ళినా, ఎటువంటి ప్రదేశముకు నీవు వెళ్ళినా, దేవుడు ఆయన చిత్త ప్రకారము, ఆయన యొక్క మాట చొప్పున నువ్వు ఏ ప్రదేశానికి, ఏ యొక్క దేశమునకు నువ్వు వెళ్ళినా కూడా అక్కడ నీకు ఆయన క్షేమాన్ని కలుగజేస్తారు. ఎటువంటి రీతిగా అంటే యోసేపు జీవితం మనం చూస్తాం, దానియేలు జీవితం మనం చూస్తాం. దేశం కానీ దేశం వచ్చారు, అనేకమైన అవమానాలు ఎదుర్కొన్నారు, అనేకమైన శ్రమలు ఎదుర్కొన్నారు, అనేకమైన ప్రాణహానిలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ దేవుడు వాళ్ళకి క్షేమాన్ని కలుగజేయకపోయినా దేవుడు వాళ్ళకి క్షేమాన్ని కలుగజేశాడు. ఎందుకంటే వాళ్ళు దేవుని మాటను వింటూ, ఆయన మాట చొప్పున నడుచుకుంటూ వెళుతున్నారు కనుక. ఈరోజు నువ్వు, నేను, మనమందరం కూడా మనం ఏ చోటుకి వెళ్ళినా క్షేమకరంగా మనం వెళ్ళిపోవాలంటే అది కేవలం దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే జరుగుతుంది. ఈరోజు ప్రతి క్షణమును ఆయన పైన
మీద ఆధారపడి భయభక్తులు కలిగిన జీవితం నీకు నాకు ఉన్నట్లయితే ప్రతి క్షణంలో ఆయన మనకి క్షేమాన్ని కలుగజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, ఎప్పుడు కూడా ఏమాత్రం కూడా సంకోచించకు. నేను నాశనం అయిపోతానేమో, వాళ్ళు వచ్చి నన్ను ఏమైనా చేసేస్తారేమో అని బాధపడకు. నువ్వు ఆయన మీద నమ్మిక ఉంచి, ఆయన మీద విశ్వాసం ఉంచి, ఆయన మాట చొప్పున నువ్వు ఆయన బాటలో వెళ్ళే వ్యక్తివైతే, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించి ఆయనకి ఇష్టమైన జీవితాన్ని నువ్వు జీవించే వ్యక్తివైతే, నీతి కలిగిన జీవితాన్ని నువ్వు జీవించే వ్యక్తివైతే, నీవు ఎక్కడికి వెళ్ళినా నీకు ఆయన క్షేమాన్ని కలుగు చేస్తాడు. ఈ కొద్ది మాటలు మనందరి జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. స్తోత్రము తండ్రి, మహాపరిశుద్ధుడా, నీకే వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నా. ఇదిగో నా తండ్రి దేవా యేసయ్యా, నేను మీకు క్షేమాన్ని కలుగు చేస్తానని వాగ్దానం చేసి ఉన్నా. అవునయ్యా, ఈ లోకంలో ఎక్కడికి మేము వెళ్ళినా కూడా మాకు అక్కడ క్షేమము కొదువైనది. పెద్ద పెద్ద వాళ్ళని మేము చూసినప్పటికీ వాళ్ళు ఎంత తండ్రి యేసయ్య వాళ్ళు ఆందోళన యొక్క బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా వాళ్ళ ప్రాణాలకి యొక్క గ్యారంటీ లేకుండా పోతుంది. కానీ ఈరోజు మమ్మల్ని అందరినీ మీరు సజీవ లెక్కలో ఉంచుతూ మేము ప్రశాంతంగా జీవిస్తున్నామంటే అది కేవలం నీకు కలుగజేసిన క్షేమం మాత్రమే. అయా బిడ్డలు నీ మీద నమ్మకం ఉంచి నిన్ను ఆశ్రయిస్తూ అయా నీ మీద ఆధారపడి జీవిస్తూ నీ బాటలో నీ మాట చొప్పున వెళ్ళిన ఎడల అయా మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు క్షేమాన్ని కలుగు చేస్తారని చెప్పిన మాటని బట్టి వందనాలు. బిడ్డలు యొక్క వెళ్ళి ప్రతి స్థలంలో ఉన్న ప్రతి స్థలంలో మీరు క్షేమాన్ని కలుగజేసి నీ నామాన్ని మహిమపరచుకోమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్.